నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. పవన్ కళ్యాణ్ గారు మొన్న మార్కాపురం సభలో మాట్లాడుతూ గత పాలకులైనటువంటి వైసీపీ వారిని నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడని కూడా చేసే బాధ్యత మాది అని అయితే ఆయన ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ఆయన వ్యాఖ్యలకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని మీరు ఎలా స్పందిస్తారు? నేను ఎలా అనుకోవడం కన్నా ఆయన ఏమనుకుంటాడు ఆయన గురించి ఒకసారి ఆలోచించుకుంటే, ఆయన చేతకాంతనాన్ని, ఆయన నిస్సహాయతని ప్రజలకి ప్రస్ఫుటంగా చెప్తూ, ఓ తెలుగుదేశం పార్టీకి ఏమో ఈయనకున్న ధైర్య సాహసాలను చూసి ఇల్లు వాళ్ళు పొత్తుకెళ్ళారు. ఎందుకంటే కలిపడిపోతాను, కొట్టేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను అన్న మాటలు. ఇది ప్రజాస్వామ్యం. నాకు తెలిసి అలాంటి ప్రత్యక్ష ముష్టిఘాతం యుద్ధాలు ఏమి జరగవు. ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుని మీరు ఇచ్చిన పరిపాలన సుపరిపాలన అయితే వాళ్ళు మెచ్చి మేకతోలేసి మీకు మళ్ళీ ప్రభుత్వాన్ని పునఃపట్టం కడతారు. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగాను విదూరంగాను పవన్ కళ్యాణ్ గారు ఇంకా శాశ్వతంగా మేము రానేమో. మీరెవరు? ఇది ప్రజాస్వామ్యం. ప్రజల యొక్క నిర్ణయాన్ని శిరోధార్యం. గతంలో 23 స్థానాలకు పరిమితం చేశారు మీ కూటమిని. మిమ్మల్ని అయితే అసలు దిక్కుదేవన కూడా లేకుండా చేశారు. మర్చిపోయినట్టుకున్నారు. ఈసారి వచ్చిన కల్లా 11 స్థానాలకి ప్రజలే వాళ్ళని పరిమితం చేశారు. మీరు ఎక్కడున్నారు? మీరా నాయనతలు ప్రజల? ఇవి ఏవి మర్చిపోయి నేను నా వలన అనుకుంటే ఆ ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు జగన్మోహన్ రెడ్డి నిలువరించలేపండి, మీ ముగ్గురు కలిసి వస్తేనే కానీ పని అవుతున్న విషయం మీకు బాగా తెలుసు. నేను లక్షసార్లు చెప్తున్నాను, 4 ఎడ్లు కలిసి వచ్చి ఒక పులితోనే యుద్ధం చేయాలి. విడివిడిగా కూడా ఎడ్లు పులితోనే యుద్ధం చేయాలి. మీకు విడివిడిగా సామర్థ్యం లేదు కాబట్టి జీవితాంతం 15 ఏళ్ల పాటు ఊడిగం చేయడానికే మీరు తెలుగుదేశంకి జై అని చెప్తున్నారు. నాకు తెలిసి మా ఇంట్లో పాలేరు ఉంటాడు. ఆడు 4 సంవత్సరాలు నా చిన్నప్పటి కాడి నుంచి పని చేస్తున్నాడు. వాళ్ళ కొడుకు కూడా చదివించాలంటే చదువుకోకపోతే ఆడు కూడా వచ్చి నా ఇంట్లోనే పని చేస్తున్నాడు. ఏం చేయాలి దానికి? అలా మీరు పార్టీ పెట్టి మీతో పాటు నిన్నగాక మన పార్టీ పెట్టాడు విజయ్ తొడగొట్టి చెప్తాడు, నేను ఒక్కడే నిలబడతాను, నాకు ఎవడో పొత్తులు అక్కర్లేదని. ఇది ఎక్కడ విడ్డరు? పార్టీ పెట్టిన కాడి నుంచి పొత్తు లేకపోతే దిక్కుదేమనో లేదు. మీరు కూడా బేగాలపోతే ఏం మాడాలి దానికి? అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి గలరు? ఏది కాన్ఫిడెన్స్ అండి వాళ్ళక్కడ? బీచ్ చివరిన కుక్క ఉంటుంది, అది కరుతుందని భయం పెట్టి నాన్నసీ పట్టుకెళ్ళామంటే మా సైడ్ ధైర్యం పెట్టి కాలు ఎగరేస్తాం కుక్కల మీదకి, రాయి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. నాన్నన్నాడు కాబట్టి. ఒకడు వెళ్ళినప్పుడు భయం బెరుకు, అయ్య బాబా నేను వెళ్ళలేదు అన్నది. అదే కదా వీళ్ళు ముగ్గురు సారాంశం. ఎన్నిసార్లు చెప్పాలి ఈ విషయం? వచ్చినట్టు కనబడుతుంది. నాకు అనుభవం ఉన్న ఆయనతోనే తప్ప నా వల్ల కాదు. ఎందుకు తెలిసింది ముష్టిఘాతాలకిను, కరాటా ఫైట్లకిను, నాన్ చెక్లకిను, ఇనపరాట్లు తీస్తే అది వీధి గలాబాలకు మాత్రం పరిపూర్తం అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల గుండెలు గెలుచుకోవడానికి పనికిరాదన్న విషయం బాగా తెలిసిన వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్. దాంతో రాజకీయం చేద్దామంటే జరగని పని అది. అంటే సినిమా డైలాగులు కాదు అని మాట్లాడుతున్నారు. అదే డైలాగులు డైలాగులు చెప్పినాను, తర్వాత సినిమా డైలాగులు కాదు అన్నాను. అది తప్ప ప్రపంచంలో తప్ప వేరే ప్రపంచమే తెలియదు. మళ్ళీ ఎందుకు సార్ టైం వేస్ట్ ఇవన్నీ? అక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కాపురం చూడండి, అలా సినిమాలో చూడండి, ఇటు అటు ఎంత అవుతాయి ఖర్చులు, బిర్యానీలు, డీజిల్, పెట్రోల్ అని, ఇటు అటు విమానాల్లోనూ, ఇటు అటు స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఖర్చు తప్ప ఏముంది? ఆల్రెడీ అక్కడ శాశ్వత పథకం అది వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చి గత ప్రభుత్వం ఆల్మోస్ట్ 80-90% పనిచేసింది. దానికి వెళ్ళి మళ్ళీ మీరు శంకుస్థాపన రాయడానికి వెళ్ళారు. నవ్విపోతున్నారు అక్కడ ఉన్న ప్రజలు. అది కేంద్ర ప్రభుత్వ జలసౌధ ప్రాజెక్టులో బ్రహ్మాండమైన ఇది కట్టాడు అతను జగన్మోహన్ రెడ్డి. దాంతో అక్కడున్న ప్రకాశం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలతో పాటు నెల్లూరులో నియోజకవర్గం కూడా వెళ్ళి వాటర్ అందుతుంది. నేను గత ఎలక్షన్స్కి ముందు వెళ్ళి తిరుగుతున్నప్పుడు కూడా నేను వెలుగొండ ప్రాజెక్ట్ తర్వాత ఆ జలజీవన శక్తి మిషన్తో జరుగుతున్న పనులు నేను చూసున్నా. 80-90 కోట్లు ఏమి కాకుండా ఖర్చు పెట్టింది. ఇంకా జస్ట్ 10-15 crores కనబడితే బ్రహ్మాండంగా శాశ్వత నీటి పథకం. అక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ కింద భూమి నివాసితులకి కాంపన్సేషన్ పే చేయండి. వెలుగొండ ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది. కింద 2.5 లక్షల ఎకరాల పైచి సాగు అవడానికి అన్నీ. ఇప్పుడు నేను కాక మన నక్కపుట్టి 4 ఆదివారాలు చూడలేదట, నేను చూసిన ప్రపంచం చూడలేదు అన్నట్టు. మీరు రాగానే మళ్ళీ శంకుస్థాపన వేసిన చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు రాళ్ళు వేసుకుంటూ పోయి ఇప్పుడు దానికి మార్కాపురం పొద్దున్న టిఫిన్, రాత్రి భోజనాలు, హెలికాప్టర్లు ఖర్చులు పెట్టుకొని ఎందుకు సార్ ఆడవాడి ఊరికనే? అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న చూస్తే వాళ్ళు వచ్చేలా కనిపిస్తా ఉన్నారు, వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నారు. అదే మరి ఓ పక్క భయం, ఓ పక్క మళ్ళీ ధైర్య సాహసాలకి పవన్ కళ్యాణ్ భుజం తెరితే 4 బేగాలు మాట్లాడి వస్తారు. అంతకన్నా ఇంకెళ్ళేది అదే దానికోసమే. అంటే ఒకరికేమో అలా అపనమ్మకం, ఒకరికేమో ఇద్దరికీ అపనమ్మకం, ఇద్దరికి భయమే. పైకి మాత్రం మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ఇది ప్రజాస్వామ్యం అండి. వాళ్ళ చేతిలో ఏమి ఉండదు, ఊరికి అడవడపడడం తప్ప. అది లాస్ట్ టైం 23 వచ్చినప్పుడు ఏమైందో తెలుసు, వాళ్ళిద్దరికీ తెలుసు. పవన్ కళ్యాణ్కి అయితే అసలు హారత బలం పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు 2 స్థానాలతో సైతం.
బీజేపీ వాడి పరిస్థితి అయితే వాళ్ళకి అయితే కుక్కలు చింపని వేస్తారు, అది బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళకి. నచ్చితే ఊరికే అడవాడు చేసేది ఏంటంటే ఇల్లే అనవసరం గాబరపడి ఇదే పేస్లో ఇంకొక 6 నెలలు పని చేయమని అంటే తర్వాత ఏమవుతుందో చూద్దరుగా నల్లే. అంటే ఇది ఇప్పుడు జమిలీ ఎలక్షన్ అనేది దానికి అంటే ఆయన మాట్లాడేది ఏంటంటే ఇంకో 4 ఏళ్ళు ఉంది ఆయన ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనుకుంటే, కొంతమంది భయపడి బాబు గారు జమిలీ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు అనుకోండి. ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఇది? జమిలీ స్టీల్ పని ఎత్తిపోతల పథకమే జరగని పని. జమిలీ రాదన్న ధైర్యంతో ఉన్నారు, చూద్దాం. అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సార్ పైన? ఏమి ఉండదు, అంత సీన్ ఏమి ఉండదు వీళ్ళకి. వీళ్ళు చెప్పి తపాసుపూర్తి కబుర్లు వింటే నవ్విపోతారు అలా చెప్పేవాడు కదా పెట్టగలదు పవన్ కళ్యాణ్. సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాతోనే వర్క్ చేస్తుంది, నాకే చెప్పేవారు 30,000 మంది ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి చెప్పేవాడు కదా. ఏమైంది? అలాంటి టపాసుపూర్తి కబుర్లే ఉంటాయి. ఇంటేనండి మీరు అలాంటి ఒప్పుకుంటే. అంటే సెంటర్తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఏమి ఉండదు. ఆ బీజేపీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు పెరిగాయి నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఈయన దెబ్బేళ్ళని ఇక్కడ ఎత్తేస్తాడు. ఇది మనందరికన్నా చంద్రబాబు గారికి బాగా తెలిసాలి సంగతి. అందుకే జనసేన కంటే బీజేపీని ఎక్కువ బుజ్జగిస్తున్నారంటారా? ఎవరు బుజ్జగించట్లే. ఎవడు అవకాశం అందుకొని ఎవడు అవకాశానికి తగ్గట్టు రాజకీయ విన్యాసాలు చేసుకుని తిరుగుతున్నారు. దాని కాలక్షేపం కార్యక్రమం ఉంటుంది, అంతకని ఇంకెళ్ళి. అయితే సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు గొంతులు కోస్తానంటే కోయించుకోం అంటే ఆ డైలాగ్ ఎవరు వాడినట్టు? ఎవరు వాడలేదు సార్. ఆయనకైనా ఇంటర్ప్రిటేట్ చేసుకుని అలా ఎవడో తెలుగుదేశం వాడు పోస్టర్ పెట్టాడు చూడండి జగన్మోహన్ రెడ్డి పర్యటన సత్యనపల్లిలో రప అన్నది. ఇక్కడి నుంచి వీళ్ళు కథలు లేడు స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు వీళ్ళే చంపేస్తారు అన్నట్టు, వీళ్ళే పొడిచేస్తారు అన్నట్టు, దానికి వీళ్ళు సిద్ధంగా లేనట్టు వాళ్ళందరినీ ప్రొవోకేట్ చేసుకుని తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు ఆ విషయంలో. ఎవరో పెడితే దాన్ని అదే తిరిగి అడిగారు నీలటోడు అలాంటి జర్నలిస్ట్ అడిగితే ఏట్రా బాబు ఏదో పుష్ప సినిమా డైలాగ్ కదా ఇటు రప్ప గంగమ్మ జాతరలో అవన్నీ ఆలతో చెప్పించి ఇట్లా ప్రొవకేషన్లో అదే చెప్పాడు. ప్రొవకేషన్ అంటారు దాన్ని, ఏంటి అంటారు వెనకాల ఏంటంటారు దాన్ని ప్రాంప్టింగ్. ఆ ప్రాంప్టింగ్ చెప్తే తిరిగి చెప్పాడు ఆ డైలాగ్. చెప్పి ఆ సినిమా డైలాగ్ అండి నాకేటి సంబంధం అన్నట్టుగా చెప్పాడు. వీళ్ళు ఊరికే దానికి భయం, ఇన్హెరెంట్గా భయం అన్నది ఉంటే ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. సార్ ఇప్పుడు వాళ్ళకి కొట్టొచ్చినట్టు మాట న్యూస్ మీద దొల్లగొట్టి దూపం వేశారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సాక్షి దాడి మీద, డెక్కన్ క్రానికల్ మీద గవర్నమెంట్ రాగానే జరిగిన జాడి ఇవన్నీ వీళ్ళే చేశారు. అవి ఎక్కడ చర్చనీయాంశాలు అవ్వకూడదు కదా. తెలుగుదేశం కంట్రోల్ వేసుకుని కదా ఏలూరు ఆఫీస్ కాల్చారు సాక్షిది. కాల్చేసి సోఫాలు కాలిపోయి అవడదో ప్రైవేట్ కార్ అట తీసి పడేశారు కదా. మరి వీడికి వచ్చారకల్లా హలో లక్ష్మణ జయప్రద స్టోరీలు ఏడుపులు. రాజకీయాల్లో ప్రొఫెషన్ వేరు పర్సనల్ వేరు అనేది ఆపాదిస్తుంది అంటారా? ఆ రోజులు పోయి పర్సనల్గానే వెళ్ళి అటాక్ చేసుకుని పర్సనల్ వ్యంజంటాలతోనే ప్రజలు చేస్తున్నారు ఇప్పుడు. పైపెట్టి పర్సనల్ హ్యూమిలియేషన్స్ పాల్పడుతున్నారు. ఇవి ఎక్కడ లాంగ్ టర్మ్ ఉండవు, ఇవి చాలా షార్ట్ టర్మే. ఒక తరహా రాజకీయాన్ని గాలికి వదిలేశారు. అవకాశవాద రాజకీయాలకి, వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే రాజకీయాలు, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి, నేను ఎలాగైనా సర్వే అవ్వాలి, తెలుగుదేశం ఉంటేనే సర్వే అవుతాను, స్వార్థం. తెలుగుదేశం లేకపోతే నా పరిస్థితి లేదు అన్నది అతనికి బాగా తెలుసు. అది ఆయన నమ్ముకున్న కేడర్కి, ఆయన నమ్ముకున్న సామాజిక వర్గానికి డెలిబరేట్గా ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నాడు. నాతో చేత కాదు మీరే తీసుమార్కాలు, నేనైతే తెలుగుదేశంతోనే ఉంటానని. దానికి వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అతనికి సంబంధం లేదు. దాన్నే స్వార్థం అంటారు. ఇది గ్రహించండి, అంతకన్నా ఇంకేం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.